నమస్తే. శ్రీ వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూసుకునే ముందుగా మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వీరిది ఈ మిథున రాశిలోకి వస్తుంది. ఇక మిథున రాశి వారికి వికారినామ సంవత్సరంలో ఏప్రిల్ 6, 2019 నుండి 24 మార్చ్ 2020 వరకు కూడా ఆర్థికంగా చాలా కలిసి వచ్చేటువంటి ఆ కాలం ఇది. ధనాదాయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. యువ దంపతులకు చక్కని సంతానం ఈ సంవత్సరంలో ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. నూతన వ్యాపార ఆలోచనలు మీరు కనుక చేస్తూ ఉంటే కనుక అవి కార్యరూపం దాలుస్తాయి. అధికారుల వలన ఉద్యోగస్తులకు తీవ్ర ఒత్తిడి అధికమవుతుంది. విదేశీ వ్యవహారంలో మీకు విజయం ఉంటుంది. మంచి ఆలోచనలు చేయడం వలన, మాట నిలకడ కలిగి ఉండటం వలన సమాజంలో మీకు మంచి గుర్తింపు కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు చక్కగా మీరు ఈ సంవత్సరం నిర్వహిస్తారు. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులకు ఈ సంవత్సరం మాత్రము కలిసి వచ్చేటువంటి కాలం కాదు అని చెప్పవచ్చు. చేతి వృత్తి నిపుణులకు కొద్దిగా అనుకూలంగా లేదు. విద్యార్థులకు మాత్రం మంచి ఉత్తీర్ణత ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ తగాదాలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన కూడా ఈ సంవత్సరం చేస్తారు. ఇక మొత్తానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని అంటే, గురువు వలన మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నవంబర్ 3, 2019 వరకు అనవసరమైనటువంటి తగాదాలు, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామితో తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 4 నవంబర్ నుంచి గురువు మారడం వలన సొంత ఆరోగ్య సమస్యలు మీకు కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు చక్కటి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓం శ్రీ గురవే నమః అనే మంత్రము రోజు 19 పర్యాయములు పారాయణం చేస్తూ ఉండడం చాలా మంచిది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ మంత్రం నిత్యం పారాయణం చేస్తూ ఉండండి. అయితే ముఖ్యంగా మీ జాతకంలో గనక గురుగ్రహం నీచస్థానంలో ఉన్నా కానీ, పాపగ్రహ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నా కానీ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆయుర్దాయ భంగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక మిథున రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో శనీశ్వరుని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, 23 జనవరి 2020 వరకు ఆర్థికంగా ధనాదాయము కలగజేస్తుంది. ప్రథమ కళత్ర నష్టం జరిగి ద్వితీయ వివాహ ప్రయత్నాలు మీకు చేస్తున్నప్పటికీ చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంది. జనవరి 24, 2020 నుండి వారసత్వ పరంగా లభించిన భాగ్యంలో కొంత వ్యయము ఏర్పడడం కనిపిస్తూ ఉంది. వ్యక్తిగతంగా పూర్ణ ఆదాయం కూడా కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహు, కేతు ఇరువురు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కలుగజేస్తూ ఉన్నారు. మధ్య చిన్నగా అనారోగ్య సమస్యలు కలిగినా కానీ మీరు వాటిని అధిగమించి ఈ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మొత్తం మీద ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో అధికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా జాతకాన్ని చూసుకొని గురుగ్రహ జపాన్ని పూర్తి చేసుకొని జప, హోమ, తర్పణ దానాలు చేసుకోవడము, శనగలు దానాలు ఇవ్వడము, ఎక్కువగా గోసేవ చేయడం అనేటువంటివి మీకు ఇవ్వదగినటువంటి సూచన. మీ ప్రయత్నాలు మీరు మానకండి. మీ ప్రయత్నాలు కష్టపడి చేస్తూనే ఉండండి. భగవంతుని పైన భారణం వేయండి. శుభం.